మీ ఇల్లైనా మీ పొలమైనా మీ పేరు మీద మిగలానికి ఒకటేమో ఎంపీ అభ్యర్థికి కలిసి డబ్బులాంటి వెళ్ళి మీ ఓట్ హక్కుని వినియోగించుకొని మీరు ఇది జాతంలో మీకు ఒక ఓట్ హక్కు అనేది వస్తుంది. అయితే మీరందరూ అయితే దయచేసి ఏమనుకోకండి మేడం గారు, సోదరుడు అప్పన్న గారు, మురళి గారు, మురళి గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా తీసుకుంటాను. కొలాయి వస్తుంది, అది కూడా ఈ వైసీపీ ప్రభుత్వం చేసినట్లు కొలాయి వేసి గాలి పంపించడం కాకుండా కొలాయి వేసి నీళ్లు పంపిస్తాం మేము అనేది ముఖ్యంగా మేము చెప్తా ఉన్నాం. అయితే అలాగే రైతుకి 20,000 ఆర్థిక సహాయం, అలాగే మనం సంపద సృష్టించి మీ అందరికీ సంపద సృష్టించి మీ స్వయంగా మీ కాలు మీద నిలబడే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పిస్తుంది అనేది మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఇలాగే 20 లక్షల ఉద్యోగాలకి ప్రత్యేకంగా లోకేష్ గారు ప్రణాళిక వేశారు. ఎందుకంటే మనకి యువతే మన భవిష్యత్ అనేది ఒకటి మన నినాదంతో 20 లక్షల ఉద్యోగాల కోసం మనం ప్రణాళిక వేశాం. అయితే ఈ 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తాం. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. మన రాష్ట్రంలో ఈరోజు 6,12,000 నిరుద్యోగ యువత ఉన్నారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు పాదయాత్ర చేశారు. మేము మెగా డిఎస్సి చేస్తామన్నారు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రతి January 1 ఇస్తామన్నారు. ఎన్ని January 1 అయిపోయినాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఏ ఒక్క January 1 కూడా వారు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదనేది మీరు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద మేము చేస్తామనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు ఉండేవి. ఇప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చాక భోజనం పెట్టే వ్యక్తిని కూడా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా వాళ్ళు మూసేశారు. అయితే మేము మన ప్రభుత్వం ఫామ్ అయ్యాక 100 రోజుల్లోనే మనం అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేద్దాం. అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే ఇంకొక ముఖ్యమైన పథకం పెళ్లి కానుక. ఇప్పుడు ప్రతి ఇంట్లో పెళ్లి చేయాలి, మన సమాజంలో ప్రతి ఇంట్లో ఇది జరుగుతుంది. అయితే పెళ్లి కోసం 1,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. అలాగే చంద్రన్న బీమా 10 లక్షల వరకు వస్తుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే మన ప్రశాంతమైన విజయనగరం ప్రశాంతతకి విద్యకి ప్రశాంతమైన విద్యల నగరం అని మనం అనొచ్చు.